ఎకానమీకి నికోటినే ఆయువుపట్టు. నిమిషం పాటు నిషేధించిన బడ్జెట్ ఫట్టు. బీడీకి బంధువుగా, చుట్టకు చుట్టంగా, సిగార్కు స్నేహితుడిగా, పొగాకుకు ప్రేమికుడిగా సిగరెట్ను పరిచయం చేయవచ్చు. తాను కాలిపోతూ తాగేవాళ్లను బూడిద చేసే మ్యాజిక్ సిగరెట్ సొంతం. పూర్వం పవిత్ర పంటగా మొదలైన పొగాకు ప్రస్తుతం ప్రపంచాన్ని పాడు చేసిన పెంటగా పేరు తెచ్చుకుంది. ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా ముఖేష్లు మురిపంగా సిగరెట్ ముట్టిస్తున్నన్ని రోజులు సో పిటి అనిపించేలా సునీతలు గాజులు అమ్ముకుంటూనే ఉంటారు. ఎన్ని అమ్ముకున్నా, ఏ దేవుని నమ్ముకున్నా సిగరెట్ తాగుతూ చనిపోతున్న వారి సంఖ్య ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు పైమాటే. పాప్ కల్చర్కే కాదు, పొగాకు కల్చర్కు కూడా అమెరికా నంబర్ వన్నే. ఈ మాయదారి మహమ్మారిని ముందుగా పండించిన ఘనత అమెరికాకే సొంతం. ఆకారానికి ఆకులు కూడా కట్టుకోలేని కాలం నుంచే ఈ కలికితురాయి కుషీలను పంచుతూ వస్తోందక్కడ. ఆనాటికి అమెరికా ప్రజలు పూజించే దైవాలకు పొగాకు పొగను నైవేద్యంగా పెట్టి అటుపిమ్మట ప్రసాదంగా స్వీకరించి పులకరించిపోయే వాళ్ళట. ఆచారాల్లో భాగంగా మొదలైన పొగాకు ఇప్పుడు ఆఖరి రాగంగా, ఆకలిని చంపే రోగంగా మారిపోయింది. ఇటలీ దేశస్థుడైన క్రిస్టోఫర్ కొలంబస్ పనీపాట లేకుండా వెళ్ళాడో లేదా పంది మాంసం కోసం పరిభ్రమణానికి వెళ్ళాడో కానీ మొత్తానికి అమెరికాకు రీచ్ అయ్యాడు. ఆ ప్రపంచ యాత్రికుడు వచ్చిన సందర్భంగా అమెరికా ప్రజలు ఆయనకు పొగాకు ఆకులను గిఫ్ట్గా ఇచ్చి పండగ చేసుకో అన్నారట. ఈ విషయాలను అరుణాచలం సినిమాలో రజనీకాంత్ లాగా దమ్ము మీద దమ్ము లాగుతూ కొలంబస్ తన డైరీలో గొప్పగా రాసిపెట్టాడు. అలా పాస్పోర్ట్ వీసా ప్రాబ్లం లేకుండానే అమెరికా నుంచి యూరోప్ చేరింది టొబాకో. 16వ శతాబ్దంలో జమీందార్ల జల్సాల్లో మాత్రమే కనిపించే పొగాకు 18th సెంచరీ నాటికి ప్రతి జంక్షన్లో, ప్రతి ఫంక్షన్లో పొగలు కక్కడం స్టార్ట్ చేసింది. దగ్గు, హై బీపీలు హార్ట్ అటాక్ గా ప్రమోషన్ పొందినట్టు అప్పటి వరకు సిగార్ గొట్టాల ద్వారా మండుతున్న పొగాకు అటుపిమ్మట పేపర్ ప్యాక్ లో పీల్చే విధంగా కొత్తగా రూపాంతరం చెందింది. తొలినాళ్లలో సిగరెట్ తయారీ బీడీల మాదిరిగానే చేత్తోనే చేసేవాళ్ళు. చేతులు దురద పెట్టిన కొందరు శాస్త్రవేత్తల పుణ్యమా అని ఆటోమేటిక్ గా సిగరెట్ తయారయ్యే యంత్రాలు యూరప్ అంతా ఊడిపడ్డాయి. ఇంకేముంది, ధర తక్కువ దురద ఎక్కువ అనే కొటేషన్ ను కన్విన్స్ చేసేలా సిగరెట్ రేటు తగ్గింది, అమ్మకం పెరిగింది. బియ్యం, ఉప్పు, పప్పు కొన్ని నిత్యావసరాలు ఇస్తున్నట్టుగానే మొదటి రెండవ ప్రపంచ యుద్ధపు రోజుల్లో సిగరెట్ ను కూడా రేషన్ లో ఇచ్చేవాళ్ళట యూరప్ కంట్రీస్ లో. 1940 వరకు కూడా సిగరెట్ అనేది ఒక సంజీవని లాంటిదనే భ్రమలో ఉన్న జనాలకు 1960లో క్యాన్సర్ కారకమని బోధపడింది. ఆ పరిశోధనల పుణ్యమా అని పూర్వం పెట్టె కాల్చే వాళ్ళు బాగా తగ్గించి 1 అరకు పరిమితమయ్యారు. గరీబు నుంచి నవాబు వరకు అందరిలో కొందరి అలవాటు. పేద పెద్ద అని తేడా చూడని అసలు సిసలు కమ్యూనిస్టు ఈ వేలెడు సిగరెట్టు. వినోదం కోసం మొదలయ్యే సిగరెట్టు చాలా మంది జీవితాల్లో విషాదాన్ని నింపే కనికట్టు. ఎప్పుడైతే పొగాకు వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని ప్రపంచానికి తెలిసొచ్చిందో అప్పటి నుంచి సిగరెట్ అమ్మకాల మీద నన్ను తాగొద్దు పోతారు అని రాయడం షురూ చేశారు. ఇంకొన్ని దేశాల్లో బహిరంగ ధూమపాన నిషేధాలు కూడా మొదలయ్యాయి. అంబులెన్స్ అయినా 5 నిమిషాల్లో వస్తుంది కానీ సిగరెట్ ముట్టించగానే 10 సెకండ్లలో నికోటిన్ మెదడును ముద్దాడేస్తుంది. తాగేటప్పుడు హ్యాపీగా అనిపించే ఈ అలవాటు హార్ట్ అటాక్ ని వెల్కమ్ చేయడంలో అయిన వాళ్ళ కంటే త్వరితంగా సాయం చేస్తుంది. గొప్పగా స్టేటస్ సింబల్ అనిపించేలా కనిపించే ధూమపానం ఒక మనిషి ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదకరమైన అలవాట్లలో ఒకటి. వ్యసనం మీద చేసే వ్యాపారాలకు విలువలుండవు. ఇళ్లను నాశనం చేసే ఇండస్ట్రీలు ఇంగిత జ్ఞానాన్ని పట్టించుకోవు. రీసెంట్ గా కొన్ని హెల్త్ మ్యాగజైన్లు చేసిన సర్వే ఆధారంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పొగ తాగడాన్ని ఎంజాయ్ చేస్తున్నారంట. వీరిని అట్రాక్ట్ చేయడానికి ఉసిగొల్పే ఫ్లేవర్లలో మింటు, ఫ్రూట్, చాక్లెట్, అబో ఇలా ఎన్నో. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పొగాకును నిషేధించిన దేశం భూటాన్. వ్యక్తిగత అవసరాలకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు తప్ప పండించినా, అమ్మినా లాస్ట్ పఫ్ కొట్టేది కటకటాల్లోనే. భూటాన్తో పాటు ఇంకొన్ని దేశాల్లో కూడా పొగాకు మీద ప్రభుత్వాలు ఉక్కు పంజా విసురుతున్నాయి. హెరాయిన్ కంటే వేగంగా అలవాటయ్యేది నికోటిన్. 7,000కు పైగా కెమికల్స్ దాగుండే సిగరెట్ గొట్టం చావు కంటే ముందే మనశ్శాంతిని పీక్కు తినే చుట్టం. ట్రిలియన్స్ కొద్దీ వ్యాపారం, భారీ లాభాలు, లక్షల మందికి ఉద్యోగాలు, కోట్ల మందికి చావులు. రూల్స్ అడ్డొచ్చి కొనడం లేదు కానీ పరిమితులను పక్కన పెడితే అన్ని ఐపీఎల్ జట్లకు ఎడం చేత్తో చిల్లర చల్లి కొనగలిగే కెపాసిటీ సిగరెట్ కంపెనీల సొంతం. ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి పసిపిల్లల వరకు టొబాకో ఒక సైకో. లైట్ మైల్డ్ నుంచి వేపింగ్ వరకు చేరుకున్న స్మోకింగ్ ఆగడాలు నమ్మకంగా నరాలను కాల్చేసే కాగడాలు. క్విట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి.